మహిళల ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి ఎలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆడబిడ్డలు ఐటీ చదువుకున్నారు, నన్ను కొంతమంది వ్యతిరేకించారు. మీరు రిజర్వేషన్లు పెడితే 50% కంటే ఆడబిడ్డలు ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మగపిల్లలు బాగానే పైకొచ్చారు, కొన్ని రోజులు ఆడబిడ్డలకు ఇస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు పోయా. ఈ రోజు చెప్తున్నా, ఒక చర్య ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మగ పిల్లల కంటే ఎక్కువ ఆదాయం మా ఆడబిడ్డలు సంపాదిస్తున్నారంటే అది మీకుండే తెలివితేటలు, మీ పట్టుదల. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టా. రాజు కాలేజ్ సీట్లలో 33% రిజర్వేషన్లు ఇవ్వాలని మనం సంకల్పించాం. 33% రిజర్వేషన్ కూడా పెట్టాం. అందుకే నేను ఈ సభలో కోరేది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు నాంది పలికాం. అది ఈ రోజు రియాలిటీ అయింది. ఇంత మునిపే ఒక తీర్మానం పెట్టాం, మళ్ళీ ఒక తీర్మానం పెడదాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ దేశంలో ఒక చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్ర రాయాలంటే చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ రావాలి. చట్టసభల్లో ఈ యొక్క మహిళలకి 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రోజు శాసనసభలో కూడా తీర్మానం చేసి పంపించాం. ఈ రోజు మళ్లీ డిమాండ్ చేస్తున్న దిశ, చట్టసభల్లో మహిళలకు 33 1/3% రిజర్వేషన్ రావాలి.